ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇది Xiaomi 17T. మీరు యూట్యూబ్ లో గానీ ఎక్కడన్నా ఈ ఫోన్ గురించి చూస్తే దీని గురించి మేజర్ గా హైప్ చేసే పాయింట్ ఏంటంటే గ్లోబల్ గా దీని ప్రైస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 83,000 రూపాయలు పెట్టారు. కానీ ఇండియాలో 60,000 రూపాయలకి తెచ్చారు. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 55,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న అమెజాన్ ప్రైమ్ డేస్ లో కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 55,000 రూపాయలకి వస్తుంది. రేపు ఫ్యూచర్ లో వచ్చే సేల్స్ లో కూడా ఇదే ప్రైస్ లో ఇది కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ ఈ ప్రైస్ లో పెరిగిపోతున్న సిచ్యువేషన్ లో ఈ Xiaomi 17T లైకా పార్ట్నర్షిప్ తోటి Xiaomi 50 లాంటి ఒక ఫోన్ కి నెక్స్ట్ మోడల్ ఫోన్ లాగా వస్తుంది. ఎంత తక్కువ ప్రైస్ పెట్టారు, మైండ్ బ్లోయింగ్ భయ్యా అంటారు. కాకపోతే రియాలిటీ ఏంటంటే దానికి తగ్గట్టు దీనిలో కాంప్రమైజ్ కూడా చేశారు. చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి, అవన్నీ వీడియో ఎండ్ కల్లా మీకు చెప్తా. కానీ కీ కాంప్రమైజ్ రెండు చెప్పాలంటే ఫస్ట్ ఇది ప్రాసెసర్. ఇది స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి రావట్లా, అసలు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి రావట్లా. ఇంకో కాంప్రమైజ్ ఏంటంటే డిస్ప్లే. LTPO డిస్ప్లే లేదు, LTPS డిస్ప్లే ఉంది. ఇలా కనబడని కాంప్రమైజెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి కాంప్రమైజెస్ అన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మీకు కంప్లీట్ గా చెప్తాను. అండ్ వీడియో లాస్ట్ లో అసలు 65,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, కొంటే ఎలాంటి వాళ్ళు కొనాలి. ఫస్ట్ బాక్స్ లోనే అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏం మిస్ చేయట్లేదు. చార్జర్, USB కేబుల్ అండ్ ఫోన్ కి బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గ్రే కలర్ కేస్ ఉంటుంది. కేస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వస్తుంది. బాక్స్ లో నుంచి ఫోన్ తీయగానే మీరు దేనికోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ ఫోన్ లో ఈ ప్రైస్ పాయింట్ లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ కెమెరాస్ కాబట్టి ఫస్ట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. నాకు హానెస్ట్లీ దీనిలో కెమెరాస్ చాలా బాగా నచ్చినాయి. పర్టికులర్ గా నైట్ టైం పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. దీనిలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఆమ్ని విజన్ సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ JN5 సెన్సర్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. హానెస్ట్లీ దీనిలో కెమెరాస్ నాకు చాలా బాగా నచ్చినాయి. పర్టికులర్ గా లో లైట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ వీడియో చూడొచ్చు. జనరల్ గా నేను వీడియో శాంపిల్స్ కెమెరా డిపార్ట్మెంట్ లో ముందే చూపిను, కాకపోతే ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేసా, చాలా బాగా తీసుకుంది. సో కరెక్ట్ గా యూస్ చేస్తే దీని కెమెరా నుంచి చాలా మంచి అవుట్పుట్ తీసుకొని రావచ్చు. అండ్ ఫోటో పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లో లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫోటో తీసిన తర్వాత కాసేపు ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత ఫోటోస్ చూడడానికి చాలా బాగుంటాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మెయిన్ కెమెరా 1x 2x నుంచి తీసినవి అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి దిగిన పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. కాకపోతే లో లైట్ లో ఒక ప్రాబ్లం ఏమనిపించింది అంటే 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కొంచెం లో లైట్ లో అంత పర్ఫెక్ట్ గా మనం క్యాప్చర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే లో లైట్ లో నైట్ మోడ్ యాక్టివ్ లో ఉంటుంది. నైట్ మోడ్ యాక్టివ్ లో ఉన్నప్పుడు షటర్ చాలాసేపు ఓపెన్ లో ఉంటుంది. కొంచెం కదిలా కానీ జిట్టరీ ఇమేజెస్ వస్తున్నాయి. నేను చాలా ఫోటోస్ తీయడానికి ట్రై చేశాను లో లైట్ లో. ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ కండిషన్ ఇది. ఇక్కడ ప్రతిసారి ఇమేజెస్ జిటరీగానే వచ్చినాయి. మీకు కావాలంటే ఒక స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా చూడండి, అంతసేపు ఓపెన్ ఉంటుంది కాబట్టి సఫిషియంట్ లైటింగ్ లేకపోతే లో లైట్ లో 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా నుంచి అంత మంచి ఫోటోస్ రావు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది జస్ట్ 12 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి లో లైట్ లో అంత మంచి అవుట్పుట్ మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, యూజబుల్ ఇమేజెస్ వస్తాయి, బట్ బెస్ట్ అయితే కాదు. అండ్ డే లైట్ లో మాత్రం ప్రతి కెమెరా నుంచి ఫోటోస్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మెయిన్ కెమెరా 1x 2x 5x ఫ్రంట్ కెమెరా అన్ని ఫోటోస్ ఎక్సలెంట్ గా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న శాంపిల్ షాట్స్ అన్ని లైట్ నా వెనకాల నుంచి వస్తుంది. లైట్ నా వెనకాల నుంచి వస్తున్నప్పుడు కూడా ఇమేజ్ ని బాగా ప్రాసెస్ చేసి నా ఫేస్ ని హైలైట్ చేసి చాలా బాగా చూపిస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి మొత్తం 3 ఫోకల్ లెన్స్ లో ఫోటోస్ తీయచ్చు. 1x 2x ఇవి రెండు ప్రైమరీ సెన్సార్ నుంచి క్యాప్చర్ చేస్తుంది. 5x పోర్ట్రేట్ మాత్రం 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా నుంచి క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ 5x పోర్ట్రేట్స్ మాత్రం ఎక్సలెంట్ గా వస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ప్రైమరీ కెమెరా అండ్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరాని యూస్ చేసి 4K 60 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ కెమెరా మాత్రం ఓన్లీ 4K 30 fps వరకు మాత్రం వీడియో సపోర్ట్ చేస్తుంది. ఇవి రెండు కూడా 4K 60 fps ఇచ్చుంటే బాగుండేది. 4K 60 fps లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏ లెన్స్ లో వీడియో స్టార్ట్ చేసామో ఆ లెన్స్ లో మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే 4K 30 fps లో అయితే లెన్సెస్ షిఫ్ట్ కావచ్చు. 0.5x కి 1x కి 5x కి 4K 30 fps లో మాత్రం షిఫ్ట్ అవ్వచ్చు. ఈ ఫీచర్ 4K 60 fps లో కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. లైట్ నా వెనకాల ఉన్నప్పుడు మీద పడుతున్నప్పుడు బాగా తీసుకుంది. ఇక్కడ అన్ని కెమెరాస్ యూస్ చేసి HDR10+ లో వీడియో రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ మాత్రం చూడడానికి ప్రైమరీ కెమెరా డే లైట్ లో చాలా బాగుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో కూడా పర్వాలేదు, డే లైట్ లో మంచి వీడియోని క్యాప్చర్ చేస్తుంది. అండ్ 5x పెరిస్కోప్ వీడియో అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ లో లైట్ సంగతి కూడా మీకు ఆల్రెడీ చెప్పా. ఇక్కడ లో లైట్ లో 1x వీడియో చాలా బాగుంటుంది. మీకు సఫిషియంట్ లైటింగ్ ఉంటే చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లో లైట్ లో కూడా నాయిస్ తక్కువ క్యాప్చర్ చేస్తుంది. వీడియో ప్రొఫెషనల్ గా ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ వీడియో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా చాలా బాగుంటుంది. అల్ట్రా వైడ్ వీడియో మాత్రం లో లైట్ లో అంత గొప్పగా ఉండదు. ఓవరాల్ గా కెమెరా
కెమెరా పరంగా దీనికి 9/10 రేటింగ్ ఇవ్వచ్చు. ఈ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పాలి. నెక్స్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ లోకి షిఫ్ట్ అయిపోతే ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ కూడా వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. ఇది వెనకాల ఫైబర్ గ్లాస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ కే గ్లాస్ ఫినిష్ ఇస్తారు. అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఒక కెమెరా మాడ్యూల్ మాత్రం మెటల్ హౌసింగ్ తోడు వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A యూజ్ చేశారు. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ చిన్నగానే ఉంటుంది. వెయిట్ కూడా తక్కువ ఉంది, 203 grams దాకా ఉంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే చేశారు. కాకపోతే ఫోన్ మీకు మరీ అంత ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉండదు. ఒక 60-65 వేల రూపాయల ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే రాదు. ఒక 40 వేల రూపాయల ఫోన్ ఎలా ఉంటుందో చేతిలో అలా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా బ్లూ, వైలెట్, బ్లాక్ 3 కలర్స్ ఉంటాయి. వీటిలో బ్లాక్ నాకు కొద్దిగా బెటర్ అనిపించింది బ్లూ, వైలెట్ కంటే. ఎందుకంటే ప్లాస్టిక్నెస్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్స్ మరీ ఇంకా చీప్ గా అనిపిస్తాయి. బ్లాక్ అయితే కొద్దిగా ప్రొఫెషనల్ గా, కొద్దిగా చూడడానికి బాగుంటుంది, మంచి లుక్ ఉంటుంది. చూడడానికి కూడా కొద్దిగా ప్రీమియం ఫోన్ లా ఉంటుంది. అగైన్ కలర్స్ అనేది ఇక్కడ మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ డిస్ప్లేలోకి వెళ్ళిపోతే ఇది 6.59 inch డిస్ప్లే తోడు వస్తుంది. ఇది మరీ పెద్ద డిస్ప్లే కాదు, అలా అని మరీ చిన్న డిస్ప్లే కాదు. వీళ్ళు బ్రాండ్స్ పిలిచేది ఏంటంటే వీళ్ళు దీన్ని గోల్డెన్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఏ చేతికైనా కానీ సరిగ్గా సరిపోయే డిస్ప్లే అని బ్రాండ్స్ పిలుస్తారు. నేను చెప్పట్లేదు 6.59 inch డిస్ప్లే కాంపాక్ట్ డిస్ప్లే యాక్ట్ అయిద్దిరా అని నన్ను తిడుతున్నారు. నేను చెప్పట్లేదు, ఇది బ్రాండ్స్ చెప్తున్నాయి. అండ్ నాకు కూడా అది ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నిజమని అనిపిస్తుంది. ఇది మరీ పెద్దగా లేదు, అలా అని మరీ చిన్నగా లేదు, కరెక్ట్ గా ఉంది. సింగిల్ హ్యాండ్ లో యూజ్ చేయడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంది. ఇది AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తోడు వస్తుంది. దీనిలో అన్ని ఉంటాయి. డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ కూడా వీళ్ళు నార్మల్ గా అడ్వర్టైజ్ చేసింది 3500 nits అడ్వర్టైజ్ చేశారు. రియల్ టైమ్ లో మనకి 2900 nits నుంచి 3000 nits మధ్యలో వస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే అయితే చాలా బాగుంది. డిస్ప్లేలో ఇది లేదని చెప్పడానికి లేదు. కాకపోతే ఒక కాంప్రమైజ్ ఏంటంటే LTPO లేదు, LTPS ఇచ్చారు. ఆబ్వియస్లీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కొన్ని కాస్ట్ కటింగ్స్ చేయాలి. LTPO ఎత్తేసి LTPS ఇచ్చారు. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా మంచి క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఆడియో కూడా షార్ప్ ఉంది. ఈ ఆడియో షార్ప్ ఉండటం అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అని చెప్పాలి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకు ఆడియో షార్ప్ ఉంటే అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. సో కొన్ని సార్లు ఆడియో షార్ప్ ఉండటం, కొన్ని సాంగ్స్ వింటున్నప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆ షార్ప్నెస్ కొద్దిగా తగ్గించుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ క్వాలిటీ అయితే బాగుంది. ఈవెన్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఇది 60,000 రూపాయలకి తగ్గ ప్రాసెసర్ అంటే కాదు. 25,000 రూపాయల్లో పోకో X7 Proలో కూడా ఉంటుంది ఇది. సో ఇది లేటెస్ట్ ప్రాసెసర్ కూడా కాదు. MediaTek లో లేటెస్ట్ ప్రాసెస్ కావాలంటే 9500 సిరీస్ ఉన్నాయి, వాటితో తెచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళు దాదాపు 1 సంవత్సరం క్రితం ప్రాసెసర్ ని ఇప్పుడు తీసుకొని వచ్చారు బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్స్. సో ఇది కొద్దిగా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ 9500 సిరీస్ తీసుకొచ్చి ఉండాల్సింది, లేదా Snapdragon 8 Gen 5 తీసుకొచ్చి ఉండాల్సింది. మేబీ అవన్నీ తెస్తే వీళ్ళు లైకా కెమెరా పెట్టలేరేమో, అందుకని తేలేదేమో. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది మంచి ప్రాసెసరే, కానీ ఈ ప్రైస్ కి జస్టిస్ చేసే ప్రాసెసర్ కాదు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ ఈ ప్రైస్ లో ఇంకా చాలా బెటర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డైలీ డే టు డే టాస్క్లు బాగానే రన్ చేస్తుంది. గేమింగ్ కూడా బాగానే రన్ చేస్తుంది. BGMI 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 120 FPS సపోర్ట్ లేదు. అండ్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కూడా 90 FPS లో బాగానే ఉంది. హీటింగ్ కూడా తక్కువే హీట్ అవుతుంది. దాదాపు 40-41 degrees లోపే ఉంటుంది. కాకపోతే అవుట్డోర్ లో కెమెరా యూస్ చేస్తున్నప్పుడు మాత్రం ఫోన్ వార్మ్ అవుతుంది. బయటికి టెంపరేచర్ కానీ తీసుకెళ్ళాం కాబట్టి నేను చెక్ చేయలేదు ఎగ్జాక్ట్ గా ఎంత హీట్ అయిందో. బట్ చేతిలో పడుకున్నప్పుడు మాత్రం ఆ హీట్ తెలుస్తుంది. కానీ మరీ ఓవర్ హీట్ అవుతుందంటే లేదు. ఓవర్ హీట్ విషయంలో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కంట్రోల్డ్ గానే హీట్ అవుతుంది. అండ్ హీట్ అయిన తర్వాత కూల్ డౌన్ అవడం కూడా తొందరగానే కూల్ డౌన్ అవుతుంది. అండ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు నేను కొద్దిగా డిసప్పాయింట్ అయినని చెప్పాలి. బ్యాటరీ కెపాసిటీ 6500 mAh ఓకే. కాకపోతే మీరు మరీ హెవీ యూజర్ అయితే ఈ 2026 స్టాండర్డ్స్ ప్రకారం ఈ 2026 లో వస్తున్న ఫోన్స్ తోటి ఇది అంతగా కంపీట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడంతా 7500 mAh బ్యాటరీలు ఉంటున్నాయి. అవి ఎంత హెవీ యూజ్ చేసినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తాయి. ఇది కూడా 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది నాకు. లైట్ అండ్ మోడరేట్, ఇంకా చెప్పాలంటే జనరల్ యూజెస్ మీద 8 hours వచ్చింది. ఒకవేళ హెవీగా యూజ్ చేస్తే 7 hours దాకా స్క్రీన్ ఆన్ టైం రావచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 67 watt ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 1:20 వరకు టైం తీసుకుంది. నేను 11% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి 1:20 టైం తీసుకుంది. ఇందులో 11% నుంచి 95% కి విత్ ఇన్ 1 hour లోపే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఆ ఒక్క 5% ఛార్జ్ కావడానికి దగ్గరగా 15 నిమిషాలు టైం తీసుకుంది. సో ఈ 67 watt కాకుండా 60,000 రూపాయల ఫోన్ కాబట్టి వీళ్ళ షామీ సిరీస్ లోనే 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు. ఆ 90 watt అయినా ఇచ్చి ఉండాల్సింది, బాగుండేది. అండ్ ఇక సాఫ్ట్వేర్ UI 116 తోడు వస్తుంది. HyperOS తోడు వస్తుంది. ఈ HyperOS లో ప్రెసెంట్ ఇప్పుడు చాలా వరకు బ్లోట్వేర్ తగ్గించారు. ఎక్కువ బ్లోట్వేర్ యాప్స్ అయితే ఏం లేవు. కొన్ని ఇస్తున్నారు, లైక్ అగోడా, ఇండస్ యాప్ స్టోర్ అని ఒక 2-3 లేదా 4-5 మాత్రమే బ్లోట్వేర్ యాప్స్ ఉంటాయి. అండ్ యాడ్స్ వీటన్నిటిని కూడా మీరు మళ్ళీ ఆఫ్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అప్డేట్స్ కూడా 5+6 years వరకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ కాలింగ్, సిగ్నల్స్ ఇవన్నీ
కూడా బాగానే ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. డైలర్ కూడా షామీ డైలర్ తోటి వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టు ఏమి వినిపించదు. సార్ వాల్యూ కూడా కంట్రోల్లోనే ఉంది. హెడ్ సార్ వాల్యూ 0.952 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ 0.849 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, బ్లూటూత్ 6 వస్తుంది, వైఫై 6 వస్తుంది. USB పోర్ట్ మాత్రం ఓన్లీ USB 2.0 పోర్ట్ మాత్రం ఉంటుంది. అంటే దీన్ని యూస్ చేసి మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి గేమ్ లైవ్ చేయాలంటే చేయలేరు. అండ్ IP రేటింగ్ IP68 రేటింగ్ ఉంటుంది. IP69 లేదు, ఓన్లీ IP68 మాత్రం ఉంటుంది. IP68 అనేది మోర్ దెన్ ఎనఫ్. ఇది కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. నీళ్ళలో పడ్డా కానీ ఫోన్కి ఏం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీళ్ళలో పడ్డాక ఫోన్ పాడైతే మాత్రం వారంటీ ఏం ప్రొవైడ్ చేయరు. ఇది ఓవరాల్ గా ఫోన్ డిపార్ట్మెంట్ వైజ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇక నాకు ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏమనిపించినాయి అంటే, ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ కెమెరా, నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ బాగుంది. మైనస్ పాయింట్లు ఏమున్నాయి? మేజర్ మైనస్ పాయింట్ 60,000 రూపాయల ప్రైస్ లో నాకు కొద్దిగా కన్సర్నింగ్ అనిపించిన మైనస్ పాయింట్ ఏంటంటే ప్రాసెసర్. డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ని 60,000 రూపాయల్లో కన్సిడర్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటది. మిగతా అన్ని మనం ఓకే ఒక రకంగా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ ఫోన్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి బిల్డ్ క్వాలిటీలో ఉన్న కాంప్రమైజ్ కానీ, బ్యాటరీలో ఉన్న కాంప్రమైజ్ కానీ ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ప్రాసెసర్ మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అదొక్కటి కొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ మీకు ప్రాసెసర్ అంత బెస్ట్ అక్కర్లేదు, నాకు టాప్ ప్రాసెసర్ ఏం అక్కర్లేదు. ప్రాసెసర్ పనిగానిస్తే చాలు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లేట్ గా ఫాస్ట్ ఛార్జ్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ ఫ్రేమ్ అయినా పర్లేదు. నాకు కెమెరాస్ బాగుండాలి అండ్ ఫోన్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా చేతిలో పడుకోవడానికి బాగుండాలి. అలా అనుకుంటే 55,000 రూపాయలకి ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఆనెస్ట్లీ నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఓకే ఫోన్ కొనుక్కోవచ్చనే అనిపించింది. కాకపోతే 60,000 రూపాయల ప్రైస్ లో కాకుండా 55 లేదా ఇంకా చెప్పాలంటే 55,000 రూపాయల కంటే లోపు 50,000 రూపాయలు ఆ అరౌండ్ ప్రైస్ లో వస్తే బాగుండదు అనిపించింది. కాకపోతే మళ్ళా బయట ఉన్న సిచ్యువేషన్ కూడా మనం యాక్సెస్ చేసుకోవాలి. బయట ఫోన్లో రేట్లు అన్ని పెరిగిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు అనే అనిపించింది. కొద్దిగా కష్టంగానే ఉంది మాట చెప్పడం, ఎందుకంటే ప్రాసెసర్ వల్ల. కానీ మనం ఏం చేయలేం, బయట సిచ్యువేషన్స్ అంతే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొద్దిగా ఏదైనా వెయిట్ చేసి 50,000 రూపాయలు లోపు వచ్చినప్పుడు తీసుకోవటం నయం. కానీ వెయిట్ చేస్తే ఇంకో భయం, మళ్ళీ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరుగుతున్నాయంట. వెయిట్ చేస్తే మళ్ళా ఫోన్స్ ప్రైజెస్ పెరుగుతాయి. అలా వీళ్ళు కూడా ఫోన్ ప్రైస్ పెంచేస్తే ఏంటి పరిస్థితి? ఇలా చాలా ఉన్నాయి. సో ప్రజెంట్ మనం కష్టకాలంలో ఉన్నాం. ఈ కష్టకాలంలో ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు అని అనిపించింది. ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే, ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా కానీ కొంచెం వెళ్ళి నా ఛానల్ ని చెక్ చేయండి. చెక్ చేసి మొత్తం కంటెంట్ వర్తీ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ఇంకా ది బెస్ట్ కంటెంట్ తేడానికి నేను 100% ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.